ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు అందాయి. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది సిట్ అధికారులు. ఇక ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ఉండనుంది. నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ చెప్పింది. ప్లేస్ విషయంలో కేసీఆర్ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది సిట్. హైదరాబాద్లోనే కేసీఆర్ను విచారించాలని సిట్ నిర్ణయం తీసుకుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ఎర్రవెల్లిలో విచారణ కుదరదని దర్యాప్తు బృందం చెప్పింది. గురువారం సిఆర్పిసి సెక్షన్ 160 కింద సిట్ నోటీసులు అందించింది. నందినగర్లోని నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు సిట్ అధికారులు. విచారణకు కొంత సమయం కావాలని సిట్కు కేసీఆర్ లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫామ్ హౌస్లోనే విచారణ జరపాలని సిట్ను కోరారు మాజీ సీఎం. అయితే కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి నందినగర్లోని ఇంట్లోనే విచారణ చేస్తామని ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ అంశంలో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా అనేది కూడా కీలకంగా మారినటువంటి అంశం. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే 28 రోజు ముఖ్యంగా మధ్యాహ్నం ఏదైతే నోటీసులు ఇచ్చారో సిఆర్పిసి 160 కింద, సో దానికి బదులుగా కేసీఆర్ అదే రోజు సాయంత్రం కూడా రిప్లై ఇచ్చారు. సో నేను విచారణకు వస్తాను, ప్రస్తుతం నేను మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బిజీలో ఉన్నాను, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం జాబితా కూడా రెడీ చేసుకుంటా ఉన్నాను, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను, నేను విచారణకు ప్రస్తుతం కాలేను. సో విచారణకు సంబంధించిన ప్లేసు, విచారణకు సంబంధించిన డేటును మార్చుకోవాలంటూ కూడా ఆ నోటీస్లో రిప్లై ఇచ్చారు. దాని తర్వాత ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి నేను నివాసంలోనే ఏదైతే ఎర్రవల్లి నివాసంలో ఉన్నానో అక్కడికే నోటీసులు పంపించండి, తదుపరి ఏదైనా నోటీసులు పంపించాలనుకుంటే, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటున్నాను, సో ఇక్కడే నాకు నోటీసులు పంపించండి. సో ఏదైతే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఏదైతే నందినగర్లో ఉన్నటువంటి ఇదైతుందో సో అక్కడికి పంపించొద్దంటూ కూడా మళ్ళీ ఒకసారి దాంట్లో స్పష్టంగా రాసి పంపించారు. తదుపరి నోటీస్ ఏదైనా ఉంటే ఇక్కడికే ఏదైతే ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కే పంపించండి అంటూ కూడా తెలిపారు. దాంట్లో ముఖ్యంగా నేను విచారణకు హాజరవుతాను, బట్ ఇప్పుడు మాత్రం హాజరు కాలేను, కొంత సమయం కావాలి, డేటు మార్చుకోండి. సో డేటు మార్చుకొని నా నివాసంకి వచ్చే, ఎర్రవల్లికి వచ్చే మీరు ఇంటరాగేషన్ కానీ ఈ సిట్కి సంబంధించిన అన్ని ప్రశ్నలు కానీ అడగొచ్చు, దానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఏం అడిగినా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ లేఖలో పంపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈరోజు మరొక మారు కేసీఆర్కి నోటీసులు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ కూడా ఏదైతే సిఆర్పిసి 160 ఉందో దానికి సంబంధించి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 1 తారీఖున ముఖ్యంగా 3 గంటలకి మీరు అందుబాటులో ఉండాలి, అది కూడా నందినగర్లోనే. గతంలో కేసీఆర్ ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రావాలని ఆదేశం ఇచ్చారో, సో ఇప్పుడు మేము అక్కడికి రాలేము, మీరు నందినగర్లో అవైలబుల్గా ఉండాలి. ఏదైతే ఫిబ్రవరి 1 రోజు మధ్యాహ్నం 3 గంటలకు మేము విచారణ చేస్తాము సో అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ నోటీసుల పైన మరి ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. మరి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇటు మరి ఏం చేస్తారు కేసీఆర్? మరి విచారణకి ఫిబ్రవరి 1 ఆదివారం రోజు విచారణకు వస్తారా, లేదంటే మరి సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి కేసీఆర్ విజ్ఞప్తి చేయడం, సిట్ అధికారులు తిరస్కరించడం, ఇదంతా చూస్తుంటే కొంచెం లీగల్గా వెళ్ళేటువంటి పరిస్థితే ఉంది కేసీఆర్ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కోర్టును ఆశ్రయించైనా సరే ఈ విచారణకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల తర్వాతే ఆయన విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరి పంతం నెగ్గుతుంది అనేటువంటి మాట కూడా క్లియర్ కట్గా వినిపిస్తుంది. సతీష్, దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్గా అంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీంలో సుప్రీంకోర్టు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి అడ్వకేట్, ఆయన ముఖ్యంగా కొన్ని అంశాలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సో ఈ సిఆర్పిసి 160 నోటీసు రెండోసారి ఇవ్వకముందుకే అంశాలను స్పష్టంగా చేశారు. ఒకసారి నేను రాను, నాకు టైం కావాలి, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఏదైతే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కి వచ్చి విచారణ చేసుకోండి అని చెప్పిన తర్వాత, ఎందుకంటే ఆయనకు 65 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఈ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సో అవన్నీ చెప్పిన తర్వాత మీరు మళ్ళీ నోటీసులు ఇవ్వడం కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అది బేఖాతరు చేసినట్టు అవుతుంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో దీని తరుణంలోనే మరి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి మరి కోర్టుకు వెళ్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే
కేటీఆర్ అలాగే మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే ఫామ్ హౌస్లో ఉన్నారు. వాళ్ళతో సుదీర్ఘ కాలంగా అంటే దాదాపు 2-3 గంటల పాటు కూడా విచారణ అంటే అక్కడ ఈ అంశాలపైన ఫోన్ ట్యాపింగ్ అంశాలపైన ఇప్పటికే దాదాపు 4 గంటలు 3 గంటల నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దీనిపైన తదుపరి నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు, మరి ఫిబ్రవరి 1వ తారీఖు ఆయన నేరుగా వచ్చి హాజరవుతారా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఇంకొక కీలక, ఒకవేళ హాజరైతే గనక మరి నందినగర్లో అక్కడ అవైలబిలిటీ ఉంటారా లేదంటే జూబ్లీ హిల్స్ పిఎస్కే వస్తారా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇప్పటికే. ఎందుకంటే కేసీఆర్ చెప్పినట్టు ఆయనకు సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రావాలని ఏదైతే చెప్పారో దాన్ని పోలీసులు తిరస్కరించారు. మీరు నందినగర్లోనే ఉండాలి, నందినగర్లో 3 గంటలకు ఫిబ్రవరి 1వ తారీఖు 3 గంటలకు మేము వస్తాము, విచారణకు సిద్ధంగా ఉండాలి అంటూ స్పష్టంగా రాశారు. సో ఈ నేపథ్యంలో మరి జూబ్లీస్కి వస్తారా ఏంటి, ఒకవేళ విచారణ ఉండబోతుందా లేదంటే కోర్టుకు వెళ్తారా అనే అంశాలపైన కూడా మొత్తం కూడా చర్చ అంటే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ అన్ని పరిణామాలు కూడా చూస్తూ ఉంటే ఒకవైపు ఎన్నికల హడావిడి అయితే అటు మొత్తం అన్ని పార్టీలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలో ఈ ఈ విచారణ అనేది కూడా రాజకీయంగా హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి నోటీసులు అందాయి. కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ఉండనుంది. నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని కూడా సిట్ చెప్పింది. ప్లేస్ విషయంలో కేసీఆర్ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది సిట్. ఇక హైదరాబాద్లోనే కేసీఆర్ను విచారించాలని కూడా సిట్ నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారించాలన్నటువంటి కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించడం కూడా ఒకంత సంచలనంగా మారింది. ఎర్రవెల్లిలో విచారణ కుదరదని కూడా దర్యాప్తు బృందం చెప్పింది. గురువారం సిఆర్పిసి సెక్షన్ 160 కింద సిట్ నోటీసులు అందించింది. నందినగర్లోని నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు సిట్ అధికారులు. విచారణకు కొంత సమయం కావాలని సిట్కు కేసీఆర్ లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఫామ్ హౌస్లోనే విచారణ జరపాలని కూడా ఆ లేఖలో సిట్ను కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు అయితే తిరస్కరించారు.